గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. రిపబ్లిక్ క్రికెట్ క్లాస్లో మూడవ మ్యాచ్ మరి కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే టాస్ వేశారు. కేపీసీసీ కృష్ణాపట్నం క్రికెట్ క్లబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. గుడ్ షాట్, మంచి షాట్ ఆడారు కరీముల్లా. మంచి షాట్ ఆడారు కరీముల్లా. సామి బోల్ ఫస్ట్ బాల్ అదే షాట్ 4 భారీ షాట్. వెల్కమ్ టు లేక్ క్రికెట్ గ్రౌండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. కేపీసీసీ వర్సెస్ హ్యాపీ క్రికెట్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, అఖిల్ అండ్ కరీముల్లా. Good fielding by Zahir. 20 overs match. KPCC won the toss, elected to batting first. Good bowling by Santa to Karimulla. Down the track, పెద్ద షాట్ ఆడేదని ప్రయత్నించారు కానీ మిస్ అయింది. ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడుతున్న కరీముల్లా బాయ్ ఫస్ట్ బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. శాంతా టు కరీముల్లా. షుడ్ బి ఇన్ ది ఎయిర్, టేకెన్. ఫస్ట్ వికెట్ గాన్ బై కేపీసీసీ. గుడ్ క్యాచ్ బై సుబానీ భాయ్ అలియాస్ ఫ్లాష్ మ్యాన్. న్యూ బ్యాట్స్మెన్ ధర్మతేజ. He got promoted to first down. KPCC versus Happy Cricket Club. KPCC won the toss and elected to bat first. First over in the progress. క్యాచ్ వదులుంటేనా ధర్మతేజ టు శాంత. ఫుల్ టాస్ బాల్. చక్కటి బౌండరీ వచ్చి రావడమే. బౌండరీతో అలరించిన ధర్మతేజ. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ప్రతి బాల్ హిట్ చేయాలనే చూస్తున్నారు. ఫుల్ టాస్ బంతిని చాలా చక్కగా బౌండరీ తరలించిన ధర్మతేజ. అతను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీగా తరలించాడు. శాంత టు ధర్మతేజ. అగైన్ గుడ్ ఫీల్డింగ్ బై జహీర్. వెల్కమ్ జహీర్. జహీర్ ఆల్రెడీ జ్వరంతో ఉన్నాడు, అయినా కానీ ఇది క్రూషియల్ మ్యాచ్ అని 2 ఇంజక్షన్లు వేసుకొని మరి గ్రౌండ్కి వచ్చేసాడు. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి కేపీసీసీ 6 పరుగులతో 1 వికెట్ కోల్పోయింది. హ్యాపీ టు అఖిల్. గుడ్ ఫీల్డింగ్ బై సునీల్. గుడ్ ఫీల్డింగ్ సునీల్. హ్యాపీ టు సునీల్. హ్యాపీ టు అఖిల్. కట్ షాట్ ఆడారు. గుడ్ ఫీల్డింగ్ బై శాంతారాం. బౌలింగ్. బ్రో ఫీల్డింగా సంతోష్ టు అఖిల్. షూట్ కట్ షాట్ ఆడారు. గుడ్ ఫీల్డింగ్ కెప్టెన్ జయ ద్వారా మంచి ఫీల్డింగ్ అండి. ఈరోజు టాస్ ఓడిపోయినా కానీ చాలా చలాకీగా ఉన్నాడు గ్రౌండ్లో. వాళ్ళ ఫీల్డర్స్ని అలర్ట్ చేస్తున్నాడు. సంతోష్ టు అఖిల్. షుడ్ బి గుడ్ షాట్. క్యాచ్ ఛాన్స్ ఉందా లేదో చూడాలి. ఇట్స్ బౌండరీ. వెరీ గుడ్ బౌండరీ. చూడాలి సంతోష్ గెట్ బ్యాక్ అవుతాడా లేదా మళ్ళీ బౌండరీ కొట్టించుకుంటాడా. అగైన్ ఫుల్ టాస్ బాల్. ప్రణీత్ దగ్గరికి బంతి. గుడ్ ఫీల్డింగ్ బై ప్రణీత్. గుడ్ బౌలింగ్ బై సంతోష్. బౌండరీ వేసినా కానీ మంచి లయతో బౌలింగ్ వేస్తున్నాడు ఇతను. సంతోష్ టు ధర్మతేజ. What a block hole, yeah. So, nice bowling by BBN McGrath. Very good bowling by BBN McGrath.
After completion of 2 overs, score moves to 11 runs, loss of 1 wicket KPCC. Santa continuing the third over. Santa to Akhil. What a ball, yeah. Little bit extra bounce. Good bowling by Santa Kumar. Excellent bowling. Good line and length by Santa Kumar. Nice bowling and good captaincy by Mr. Jay Kumar. Welcome Puli. Welcome to Lakeview Cricket Ground. Come on, Santa bhai. Such a great bowling too. All a shot, yeah. It's a boundary. Good shot by Akhil Reddy. Nice pull shot by Akhil Reddy. Good batting. Santa to Akhil. Chakati shot. Cover drive. Good shot by Akhil Reddy. Back to back boundaries. Good batting Akhil. Good batting by Akhil Reddy. 2 బాల్ని 2 4లుగా తరలించాడు. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు కేపీసీసీ కెప్టెన్ అఖిల్ రెడ్డి. అఖిల్ టు శాంతా టు అఖిల్. థర్డ్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. 1 more full shot మిస్ అయింది. గుడ్ ఫీల్డింగ్ బై బ్యాకప్. ఓకే. శాంతా టు ధర్మతేజ. థర్డ్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. Good shot, should be in the air. Take it. Oh, catch dropped by Sunil. It's a easy catch dropped by Sunil. Dharmateja. Should be in the air. Drop. After completion of third over in progress. Just now catch dropped by Mr. Sunil. Why? BBN star batsman Sunil has dropped the catch. Good Argar, yeah. 3 overs completed. Score moves to 24 runs, loss of 1 wicket. 3 overs completed. Score moves to 24 runs, loss of 1 wicket. Karimullah, 3 balls, 1 run. Good catch by Subhan Bhai today. Come on, happy bro. Santosh too. Akhil. Happy to Akhil. Good fielding by BBN McGrath. Very good bowling. చాలా చూడముచ్చటి లైన్ అండ్ లెంత్ వేస్తున్న BBN McGrath. Such a great bowling BBN McGrath. Very good bowling by BBN McGrath. Good line and length bowling Mr. McGrath. BBN McGrath. Happy to Akhil Reddy. Full toss ball. Run out chance is there, but run out. Very good fielding. Nasir ద్వారా చక్కటి ఫీల్డింగ్. 4 పరుగులు 4 బౌండరీని ఆపిన నసీర్. 3 పరుగులు సేవ్ చేసిన టీంకి 3 పరుగులు సేవ్ చేసిన పులి. సంతోష్ టు ధర్మతేజ. ధర్మతేజ ఆన్ ఫైర్. Well done. Good bowling by BBN McGrath. Santosh alias Pujari. Line and line. Nice comeback by good bowling. Santosh too. Full toss ball. చూడాలి అది 4 పోతుందా. లో ఫుల్ టాస్ ని చాలా చక్కగా 4 runs. 4 లేదు, జస్ట్ సింగిల్ రన్. గుడ్ బ్యాకప్ బై వినయ్. Santosh to Akhil Reddy, KPCC skipper Akhil Reddy. Nice, good fielding by Puli. Nice bowling Puli. After completion of 4th over, score moves to 26 runs, loss of 1 wicket.
చాలా చక్కగా బంతులు వేస్తున్నారు. వీళ్ళ సైడ్ అందరూ కౌంటీ ప్లేయర్స్ ఉన్నారు. సుభన్ భాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సుభన్ భాయ్, వెల్కమ్ టు లైక్ యూ క్రికెట్ గ్రౌండ్. వీళ్ళ సైడ్ అంతా చాలా కౌంటీ ప్లేయర్స్ ఉన్నారు. చూడాలి, కొడితే అవుట్ ఆఫ్ ది పార్క్ అవుతుందండి. చాలా అద్భుతంగా. థర్డ్ ఓవర్ శాంత కంటిన్యూయింగ్ బై థర్డ్ ఓవర్, ఫిఫ్త్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్స్ ఎ వైట్ బాల్, ఇట్స్ ఎ వైట్ బాల్. శాంత టు ధర్మతేజ ప్రతి బాల్ని బౌండరీయా సిక్సా కొడదామన్న ఊపుతోనే వచ్చాడండి. అదే స్ట్రాటజీని కొనసాగిస్తున్నారు. శాంత టు ధర్మతేజ. గుడ్ డిఫెన్స్ బై ధర్మతేజ. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. అఖిల్ అండ్ ధర్మతేజ. రన్అట్ ఛాన్స్ ఇస్ దేర్. జస్ట్ సింగిల్ రన్. శాంత టు అఖిల్ రెడ్డి, కేపీసీసీ స్కిప్పర్. Should be in the air, good shot. 4 runs. Santa to Akhil Reddy. Akhil on fire. Lovely catch. What a catch by Santa. Excellent catch by Santa Kumar. Cut and bowled. Akhil Reddy departs. New batsman Venkatesh G comes into the crease. Akhil Reddy departs by cut and bowled. Very good bowling by Santa Kumar. Good return catch taken. New batsman comes into the crease. G Venkatesh. Fifth over in progress. KPCC 32 runs loss of 2 wickets. ఒక చక్కటి బౌండరీ కొట్టి కాటన్ బౌల్డ్గా వెనుదిరిగిన కేపీసీసీ కెప్టెన్ అఖిల్ రెడ్డి. వెంకటేష్ జీ టు శాంత. what a ball, yeah. Nice bowling. Good bowling by Santa Kumar. Nice bowling. Santa to Venkatesh G. Run out chance is there. Run out chance. సాయి చరణ్ చాలా లేజీగా ఉన్నారు ఫీల్డింగ్లో. 5 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 33 అన్న కాల 5th over, last ball in the progress. Dharmateja, good shot by Dharmateja. It's a 4 or 6 waiting for it's a 6 runs. 5 overs completed, score moves to 39 runs, loss of 2 wickets. BBN McGrath పవర్ ప్లేలో 6వ ఓవర్ వేయడానికి వచ్చారు. BBN McGrath, సంతోష్. వాడా బోల్, యా. గుడ్ లైన్ అండ్ లెంత్ బై BBN McGrath. వెరీ గుడ్ క్యాప్టెన్సీ బై మిస్టర్ జై కుమార్. 6th over in the progress. KPCC 39 runs, loss of 2 wickets. Santosh to Venkatesh G. Good shot. Should be in the air. చూడాలి, ఇది 4 వెళ్తుందా, ఆపుతాడా. గుడ్ ఫీల్డింగ్ బై చరణ్. గుడ్ ఫీల్డింగ్ బై సాయి. గుడ్ ఫీల్డింగ్ సాయి. ఇట్స్ ఎ డెడ్ బాల్. గుడ్ లైన్ అండ్ లెంత్ బై. నైస్. Good defense, Venkatesh G. Good defense. Happy to. Good bowling. Good fielding, Pranit. చక్కటి ఫీల్డింగ్ ప్రణీత్ ద్వారా. చూడ చక్కగా బౌలింగ్ వేస్తున్నారు సంతోష్. సంతోష్ టు ధర్మతేజ. ఫుల్ టాస్ బాల్. ఫీల్డర్ ఇస్ దేర్. గుడ్ ఫీల్డింగ్ బై హబీబ్. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై హబీబ్. హబీబ్ చాలా చక్కటి ఫీల్డరు లేక్యూ క్రికెట్లో. లాస్ట్ బంతి.
6 ఓవర్ పవర్ ప్లేలో ఈ కేపీసీసీ వాళ్ళు 41 పరుగులు ఆల్రెడీ చేసి 2 వికెట్లను కోల్పోయినారు. చూద్దాం లాస్ట్ బాల్ 4 పోతుందా 6 పోతుందా వికెట్ అవుతుందా. లాస్ట్ బాల్ని 4 కొడతారా వెంకటేష్ గారు, 6 కొడతారా లేదా వికెట్గా వెనుక తిరుగుతారా చూడాలి. గుడ్ షాట్, పాయింట్ మీదుగా చక్కటి షాట్, 4 పరుగులు. ఖలీల్ అన్న ఓవర్ స్టార్ట్ చేస్తున్నారండి. ఖలీల్ అన్న ఫస్ట్ బాల్ అండి, ఇట్స్ ఏ వైడ్. ఖలీల్ అన్న ఫస్ట్ బాల్ వైడ్ వేశారండి. కెమెరా ఆన్ చేసి పెట్టున్నాను. అన్న కెమెరా ఆన్ చేసే పెట్టుకోనన్నా. ఫస్ట్ బాల్ అండి, డాట్ కదన్నా, ఫస్ట్ బాల్ డాట్ బాల్ అన్న. 7 ఓవర్ ఫస్ట్ బాల్ అండి. సెకండ్ బాల్ అండి, ఇట్స్ ఏ సింగిల్. ప్రణీత్ అన్న లాంగ్ ఆఫ్లో ఉన్నాడు, డైరెక్ట్గా ఫీల్డర్ చేతికి వెళ్ళింది. మంచి షాట్ అండి, పవర్ చూపిస్తుంది. చక్కటి బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. ప్రణీత్ అన్న ఇన్సైడ్ ఏజ్, ఇట్స్ అవుట్ అండి. ఖలీల్ అన్న ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ తీశారు. మంచి వికెట్ అండి. వెంకటేష్ అన్న మంచి ఇన్నింగ్స్ ఆడారు, ఉన్నంతసేపు బాగా కొట్టారు. సిక్స్ 6.3 overs, 46 for 3. అఖిల్ అన్న ఒక అన్న ఉంది, అఖిల్ అని కొత్త బ్యాట్స్మెన్ దిగారండి స్ట్రైక్లోకి. खलील भाई उनको दोनों को भी अलर्ट करो. ఫస్ట్ బాల్ ఇట్స్ ఏ సింగిల్ అండి. అఖిల్ అనే అతను మంచి పవర్ఫుల్గా హిట్ చేస్తున్నాడు, బాల్ని చాలా గట్టిగా కొడుతున్నాడు. స్ట్రైక్లోకి ధర్మతేజ 18 balls 13 runs కొట్టారు. 13 balls 18 runs కొట్టాడు. 2 4s and 1 6s కూడా ఉంది. ఓ మంచి బాల్ అండి, మంచి లైన్ లెంత్ వేస్తున్నాడు ఖలీల్ అన్న. లాస్ట్ బాల్ అండి, ఈ ఓవర్లో లాస్ట్ బాల్. 2 runs వచ్చాయి ఓవర్లో. చాలా మంచి బౌలింగ్ వేశారండి. కానీ ఇక్కడ నజీర్ అన్న మిస్ఫీల్డ్. వల్ల సింగిల్ రన్నే వచ్చిందండి. ఓవర్ కంప్లీటెడ్. 7 overs 48, 3 wickets. స్ట్రైక్ బౌలింగ్లోకి ప్రణీత్ అన్న, స్ట్రైక్లోకి ధర్మతేజ బ్రో అండ్ నాన్ స్ట్రైక్ అఖిల్. సాయి వైపుగా ఒక సింగిల్. ప్రణీత్ అన్న ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడండి, ఫస్ట్ బాల్ సింగిల్. అండి. అక్కడ సునీల్ అన్న దగ్గర నుంచి మిస్ఫీల్డ్.
ఫైనల్ అండ్ సునీల్ దగ్గర నుంచి మిస్ ఫీల్డ్ అండి. ఇట్స్ ఎ 4. సునీల్ దగ్గర మిస్ ఫీల్డ్ అండి, మరొక 4 పోయింది. ఓవర్లో మంచి బాల్ వేసినా కానీ ఫీల్డర్ మిస్ ఫీల్డ్ వల్ల 4 రన్స్ వచ్చాయి. మంచి బాల్ అండి. ఇట్స్ ఏ 6. అఖిల్ అన్న దగ్గర నుంచి మంచి 6 అండి. 6 అండ్ 4 వరుసగా 2 బంతుల్లో 6 ఒక 4 కొట్టారు ప్రణీత్ అన్న దాంట్లో. ఇట్స్ ఏ 6 అండి. ఇది డెఫినెట్గా 6. 6 అండి. ఈ ఓవర్లో ఒక్క బంతి అండి సింగిల్ వచ్చింది, మిగతా 3 బాల్స్లో 2 6s ఒక 4 అండి. చూడాలి ఈ ఓవర్లో ఇంకా లా 2 బాల్స్ ఏం జరగద్దో చూడాలి మనం. లా 2 బాల్స్ అన్న, లా 2 బాల్స్. బా ఓ డైరెక్ట్ హిట్ అండి. మిస్ జహీరాన్ దగ్గర నుంచి మంచి త్రో అండి. లాస్ట్ బాల్ అండి ఈ ఓవర్లో, లాస్ట్ బాల్. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు చూడాలి. ఓ మంచి అండి, మంచి బాల్ అండి. బ్యాట్స్మెన్ హిట్ చేయడమే చూశాడు. ఓవర్ అండి, ఓవర్. 8 overs కంప్లీటెడ్. 65 for 3 wickets. ఖలీల్ అన్న బ్యాక్ టు ది అటాక్. ఖలీల్ అన్న 2 ఓవర్ వేయడానికి వస్తున్నారండి. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా రన్స్ వస్తాయా లేకపోతే కట్టడి చేస్తారా. ఓ మంచి బాల్ అండి. ధర్మతేజ మంచి బాల్. 65 for 3 wickets. ఫస్ట్ బాల్ ఇట్స్ డాట్ బాల్. మంచి వికెట్ పడిందండి. ధర్మతేజ అవుట్. మంచి బాల్ అండి, మంచి ఖలీల్ అన్న మంచి ఓవర్, మంచి బాల్స్ వేస్తాండి ఈ ఓవర్లో. కానీనండి మంచి ఓవర్. అమర్ కేపీ అన్న ఓకే అండి, మంచి లైన్ లెంత్ వేస్తానండి ఈరోజు ఖలీల్ అన్న. ఒక్క ఓవర్ 1.2 overs 3 runs ఇచ్చారండి. 2 wickets తీసుకున్నాడు ఖలీల్ అన్న. చాలా మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తాండి. 2 runs ఇస్తున్నాడు per over. ఓకే సారీ, ఇట్స్ వైడ్ అండి. ఇట్స్ ఏ వైడ్ బాల్. చాలా రేర్ అండి ఈ మ్యాచ్లో అన్న వైడ్ చాలా రేర్గా వేసాడు. మంచి లైన్ లెంత్ వేస్తాడండి ఖలీల్ అన్న. ఓ ఫీల్డర్ అండి, లాంగ్ లెగ్ సైడ్ బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. ఫీల్డర్ ఉన్నాడు అన్న. లా 3 balls అండి. 8.3 overs.
8.3 ఓవర్స్ అండి. మంచి ఖలీల్ అన్న బాగా ట్రై చేశారండి, జస్ట్ మిస్ బాల్ కొంచెం అండి, లేకపోతే పట్టేసేవాడు ఖలీల్ అన్న. ఇంకో వికెట్ కూడా వచ్చేది ఓవర్లో ఖలీల్ అన్నకి. లాట్ 2 బాల్స్ ఈ ఓవర్లో, లాట్ 2 బాల్స్ ఉన్నాయండి. ఖలీల్ అన్న మంచి బౌలింగ్ అండి ఈ ఇన్నింగ్స్లో. ఎకానమీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాను బాగా. ఓ ఇట్స్ ఎ మిస్ ఫీల్డ్ అని అభిబన ద్వారా మిస్ ఫీల్డ్. ఇట్స్ ఎ 4 అండి. అఖిల్ అన్న 8 balls 21 runs కొట్టాడండి. స్ట్రైక్ రేట్ 262 అన్న. 71 అన్న. 9th ఓవర్ అన్న. ఇది 8.5 అన్న. 9th ఓవర్. 4 పడ్డాయి అన్న. కళ్యాణ్కి 2 పడ్డాయి దాంట్లో. లాస్ట్ బాల్. ఓ ఇక్కడ ఖలీల్ అన్న నజీర్ అన్న మంచి ఫీల్డింగ్ చేశారండి. టీం కోసం 2 runs సేవ్ చేశాడు. ఓ ఇట్స్ ఏ మిస్ ఫీల్డ్ అని మిస్ ఫీల్డ్ చేశారు మన సుభాన్ భాయ్. మంచి అండి. ఫోర్ వెళ్ళిపోయిండు. ఓవర్ కంప్లీటెడ్. 9 overs కంప్లీటెడ్. 73 for 4 వికెట్స్ పడ్డాయి. అఖిల్ బ్రో 23 runs 9 balls 2 sixes and 2 fours. అండ్ అమర్ కేపీ అన్న 2 balls అండి 1 run. 9 overs కంప్లీటెడ్. 73 for 4. సెట్ లాంగ్ ఆఫ్ లోన్ అండి. ఇట్స్ ఏ సింగిల్. జహీరన్ దగ్గర నుంచి మంచి త్రో. ప్రణీత్ ఉందండి ఫస్ట్ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్గా వెళ్ళిపోయాడు. ఈ ఓవర్లో అయినా కొంచెం బ్రేక్ 2 ఇస్తాడు, అది చూడాలి టీంకి. ఇట్స్ ఏ డాట్ బాల్ అండి. కాల్కి వేసారు మంచిగా. నా వినయ్ అన్న మంచి బాల్స్ అండి. ప్రణీత్ అన్న మంచిగా వేస్తున్నాడు. మంచి బాల్ అండి. ఫుల్ టాస్ బాల్. ప్రణీత్ అన్న గ్యాప్లో మంచి 4 కొట్టాడండి. అమరన్న మంచి 4 కొట్టారు. ఫుల్ టాస్, మంచి ఫుల్ టాస్ అంటే అది. లా 2 balls ఈ ఓవర్లో. లా 2 balls ఉన్నాయి. నా ఆన్ చేసే పెట్టుకున్నా, ఏం కాదు కదా అన్న. ఇది ఫోన్ స్కోరు, ఈ మైక్ ఎలా ఇది లేదే. లా 2 balls. ఇట్స్ ఏ డాట్ బాల్ అండి. మంచి కంబ్యాక్ ఇచ్చాడు. స్కోర్ పడలా. ఓవర్ వేసారు కానీ మళ్ళీ పోయింది.
బాల్. టెన్ ఓవర్స్ కంప్లీటెడ్, స్కోర్ 80 runs, 4 wickets loss. ఖలీల్ అన్న 3 ఓవర్ వేయడానికి వచ్చారండి. ఫస్ట్ బాల్ ఇట్స్ ఇక్కడ మిస్ఫీల్డ్ జరిగిందండి, కానీ జహీర్ అన్న ఆపేశాడు. సాయి దగ్గర నుంచి మిస్ఫీల్డ్. సాయి దగ్గర అసలు బాలే ఉండట్లేదండి సరిగ్గా. పగిలినట్టు ఉంటున్నా కానీ పగలట్లే. ఓ అండి, వికెట్ అండి. ఈ ఓవర్లో వికెట్ వచ్చింది. ఖలీల్ అన్న మంచి బ్రేక్ త్రూ తీశాడు ఈ ఓవర్లో. కానీ అఖిల్ బ్రో కొంతసేపు అండి బాగా మ్యాచ్ని ఎంటర్టైన్ చేశాడు. కొంచెం మిస్ అండి. బా అన్న 15 మంది స్క్వాడ్ ఉన్నారన్న మీ టీంలోన, అది హైలైట్ అన్న. బా రాగానే అండి ఫస్ట్ బాల్ 4 runs అండి. రాగానే ఫస్ట్ బాల్ బ్యూటిఫుల్ షాట్. బా అసలు లడ్డు పెట్టినట్టు పట్టేశాడు. నేను క్యాచ్ తీయలే. అన్న జేబులో బాల్ పెట్టుకొని తీసేసినట్టున్నాడు అన్న. కానీ క్యాచ్ తీయలే. దారిద్దాం. ఇది అన్న క్యాబ్కి పెట్టేయండి అన్న. ఎంతమంది అవకాశం క్యాచ్ సునీల్ సునీల్కి చచ్చిపోతాడు. రికార్డ్ చేసి ఉంటే చూసుకొని ముడిసిపోయేవాడా. అంటే అటు తిప్పలేదన్న స్కోర్. అన్నా అదే స్కోరు మైకు ఇవన్నీ చూస్తా తిప్పలేదురా. చెప్తున్నా స్కోర్ ఈసారి మిస్ అయినా. ఈసారి అన్న క్యాచ్ పడేస్తే మళ్ళీ ఈసారి. ఫస్ట్ బాల్ అండి. కెమెరా మీద ఫోకస్ చేస్తాం, ఇవన్నీ ఆపేద్దాం.
రివ్యూ వేస్టా? రివ్యూ ఎందుకు వేస్ట్ అన్నా? నాకేం కనపడలా, అదే చెప్పడం మేలు. ఏదో ఒకటి చెప్పడం కన్నా కామ్గా ఉండడం మేలు. అంటే విఎఫ్ఎక్స్ ఓవర్ కంప్లీటెడ్ 86. అరే మైక్ చేతిలో పెట్టుకున్నానా, ఎన్ని పెట్టుకుని నాకేం అవ్వాలి. 11 overs completed, 86 for 6, 86 runs, 6 wickets lost, 11 overs completed. బౌలింగ్ అన్న ఖలీల్ అన్న మంచి ఓవర్స్, 3 overs చాలా బాగా పడ్డా. 4 పోకపోండి ఇంకా మంచి ఓవర్. అన్న స్పెట్స్ పెట్టుకొని బౌలింగ్ వేస్తున్నాడు, హైలైట్ అన్న. ఓకే, ఫస్ట్ బాల్ లొకేషన్ వైడ్తో స్టార్ట్ చేశాడు మ్యాచ్ని. సెకండ్ బాల్ మంచి బాల్ అండి, లైన్ అండ్ లెంత్ వేసాడు. ఎల్ఎస్ అన్న, లోకేష్ స్టెయిన్ నిక్ నేమ్. ఎల్కే అని ఎల్ఎస్ కదా నిక్ నేమ్. ఓ షేట్. సెకండ్ బాల్ మంచి యార్కర్ వేసాడు. కాల్ పెట్టేశాడు అన్న. మంచి బ్లాక్ అండి, మళ్ళీ మంచి బ్లాక్. లొకేషన్ మంచి బ్లాక్ చేస్తున్నాడు. సాయి లోకేష్ అన్న ఈ ఓవర్లో చాలా మంచి బాల్స్ వేసాడండి. కానీ లోకేష్ అన్న అప్పుడప్పుడు లైన్ మిస్ అయినప్పుడు ఫుల్ టాసెస్ వస్తుంటాయి టీంకి. మంచిగా అండి సింగిల్. అక్కడ జహీర్ అన్న ఉన్నాడు, కానీ జహీర్ అన్న మళ్ళీ యార్కర్ అండి. అన్ని ఓవర్లో 3 balls యార్కర్స్ వేసాడు, పిన్ పాయింట్ యార్కర్స్. 4, ఇట్స్ ఏ 4 అండి. నేనే అన్న కామెంటరీ చేస్తున్నాను. అక్కడ సునీల్ అన్న ఉన్నాడు. సునీల్ అన్న అక్కడ బాల్ మిస్ చేసి పోయాడు, కానీ బ్యాకప్ సుభాన్ భాయ్ ఉన్నాడు. గుడ్ డేట్లు అన్న. అక్కడ మిస్ఫీల్డ్ అని అబీబ్ అన్న చాలా రేర్గా మిస్ఫీల్డ్ చేస్తుంటాడు.
కానీ అబీబ్ అనే మిస్ఫీల్డ్ చేశాడంటే అది చాలా కష్టమైన బాల్ అని అర్థం. ప్రణీత్ అన్న లాంగ్ ఆఫ్లో ప్రణీత్ అన్న ఉన్నాడండి. అన్న చాలా వరకు మిస్ అయ్యాడు బాల్స్ని. జూమ్ చేయలేదన్న మామూలుగా. ఇంక లేరన్న ఆడేవాళ్ళు. అరే MVP of the match. అబ్బా సుభాన్ బాయ్. లేకపోతే ఈరోజు ఖలీలానికి ఎక్సలెంట్ స్పెల్ ఖలీలాన్ ద్వారా. చాలా మంచి స్పెల్ వేసాడు చాలా రోజుల తర్వాత ఖలీలాన్న. మంచి బౌలింగ్. బాల్ ఏందన్న టప్పు టప్పు అంటున్నా మామూలుగా. మెత్తగా అయిపోయి తక్కువ. అన్న 86 అన్న 6 వికెట్లు 11. ఇందాక స్కోర్ లాగా ఉంది అది. లేదే అన్న 13.4 బాల్ అన్న 100 రన్ 99 రన్లు 8 వికెట్లు అన్న. లాస్ట్ బాల్ ఓవర్లో చూసుకొని రన్నట్లు కాపాకండి. 100 రన్లు కంప్లీట్ అయిపోయి 14 ఓవర్లు 101 అన్న స్కోర్. లాస్ట్ 6 ఓవర్స్ అన్న. లాస్ట్ 4 వికెట్స్ అన్న. 13 మంది అయితే లాస్ట్ 4. అప్పుడప్పుడు జారిపోద్ది అన్న. అన్న చాలా బాగా వేస్తాడు. అప్పుడప్పుడు చేతులు జారిపోతాయి, అప్పుడు పడిపోతాయి బాల్. నేను సరిగ్గా వేస్తాడు అన్న బాల్. అన్న పేస్ 8 అసలు ఉంటుంది.
అన్న అన్న ఈ బాల్ మాత్రం తీసానన్న కరెక్ట్గానా. అన్న ఈ బాల్ తీసా. చూడు ఇది బాగుంది. వైడ్ బాల్ అండి. లోకేష్ అన్న చాలా రేర్గా వేస్తుంటాడు వైడ్ బాల్స్. చెప్పు మంచి బాల్. ఫోర్ అన్న, ఫోర్ ఫోర్. అబ్బా అదన్నా లాస్ట్కి ఎట్ట. ఇవాళ ఖచ్చితంగా ఫుల్ టాసే అక్కడ బయటికి వేయడు, బాడీకి వేస్తాడు. ఎస్ అనుకుందే జరిగింది. కొట్టాలి. హబీబ్ అన్న ఈ మధ్య ఎక్కువ మిస్ఫీల్ చేస్తున్నాడు. 109 అన్న. ఇంకా 5 ఓవర్ లాస్ట్ ఓవర్, 5 ఓవర్లు. నువ్వేం తక్కువ ఈ షాట్లు ఆడిపోదు. అదిగో కొమ్మ చెడు అదిగో ఏంది యాప్ చెట్టు లేదు లేదా ఏదన్నా పని మీద ఉండి మ్యాచ్ మీద నువ్వు కానీ ఏకాగ్రత చేసావంటే ఆడ పడతాయి. లోకేష్ అన్న నా 110 అన్న, 15 ఓవర్లు అయ్యా. ఎదురా చేతిలో పెట్టా నన్ను వీళ్ళు వీడియోలు తీయమంటారు, ఫోన్ చూసుకుంటే క్యాచ్లా మంచి క్యాచ్ వదిలేసా తీయడమే. 9 వికెట్లు పడ్డాయి అన్న, 3 వికెట్స్ అనుకుంటా. 3 4 ఇంకిద్దరు 13 మంది కదా టీం. ప్లేయింగ్ 13 ఆడాలి. నా 9 అన్న, ఇంకా 3 ఉన్నాయి. దీంతో కాక ఉండవు. ఆయన వేస్తే కదా గెట్టింగ్ వికెట్లు పడేది. బా ఇన్సైడ్ ఎడ్జ్ అవుట్. 2 వికెట్స్ అన్న, 2 వికెట్స్. నాకు ఇంకా గెట్టింగ్ వేస్తుంది 2 వికెట్లు. అది
వైడ్ అన్న అన్న 110 అన్న. ఇప్పుడు వైడ్ బౌలింగ్ నా వేసా, సరిగ్గా వేసా. ఇన్నింగ్స్ కంప్లీటెడ్. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీటెడ్ 111 runs, 11 wickets lost, 15.4 overs completed. ఇప్పుడు కొడతారు చూడు లోకి అన్నని కుక్కర్ కొట్టినట్టు. మూడే సర్లే వేయని. ఇప్పుడు లోకి అన్నని తిప్పుతారు బ్యాటు. No ball. No ball. అవన్నీ కామనే. ఈ లాస్ట్ వికెట్ మీద స్కోర్ వస్తుందిలే అనా. నన్ను ఎడ చెప్పావనా చేయరానా? 20 రాలేదులే, 70 లోపు ఇట్టుడి ముందు ఈయన పెంచుతాడు. ఇంకా 3 ఓవర్లు వికెట్ ఒకటే ఉండేది. ఇంకా మనం ఆపలేము కెమెరాకి కూడా. ఇప్పటికే కెమెరాని ఆపలేకపోతున్నాం. గుమ్మ ఇంకంతే. పెద్ద ఫిల్టర్సా వేస్తే నోబాల్ వేసేస్తాడన్నా. గుద్దాడు. హబీబ్ అన్న చాలా రేర్గా వదులుతుంటాడు బాల్స్, కానీ హబీబ్ అన్న చాలా రేర్గా వదిలేడండి బాల్. అసలు వదలడు సామాన్యంగా. అవునా? హోమ్ టీమ్ ఒకటి వెళ్ళిపోయి ఉంది, ఇంకొకటి ఉంది అన్నా. ఇంటికి వెళ్ళిపోయిందే. ఇంకోటి ఫైనల్స్లో ఉండలే అన్న. వీడు ఖచ్చితంగా చేస్తాడన్న. మొత్తానికి ఎగబడ్డాం. నా స్కోర్ ఎంత అన్న? నా స్కోరు చెప్పేసి ఇన్నింగ్స్ బ్రేక్ అని చెప్పేస్తా. 120 అన్న. అన్న 119, 12 wickets, 17 overs, 120 runs కొట్టాలండి. బాల్ టు బాల్ ఉంది మ్యాచ్. చూద్దాం. ఇన్నింగ్స్ బ్రేక్, నెక్స్ట్ ఇన్నింగ్స్లో స్టార్ట్ చేస్తాం. రెండో ఇన్నింగ్స్కి స్వాగతం. 119 పరుగులకి కేపీస్ 11 ఫస్ట్ బంతినే అద్భుతంగా కొట్టిన జహీర్. అద్భుతమైన షాట్, స్ట్రైట్ బ్యాట్, 4 runs. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. 119 పరుగులు చేయవచ్చు, ఇబ్బంది లేదు. రెండో బంతి మళ్ళీ గాల్లోకి అద్భుతమైన షాట్. 6 వెళ్తుందా 4 వెళ్తుందా చూడాలి.
6 రన్స్. అద్భుతమైన బ్యాటింగ్తో అల్లాడిస్తున్న జహీర్. మొదటి బంతి 4, రెండవ బంతి 6. సూపర్ బ్యాటింగ్ జహీర్. మరొక షాట్ మిడ్ వికెట్ మీదగా, మిడ్ ఆన్ మీదగా మంచి 6. అద్భుతమైన షాట్ జహీర్. మొదటి ఓవర్లోనే 2 సిక్స్లు 1 బౌండరీ. అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతున్న జహీర్. మరొక షాట్ 6 వెళ్తుందా 4 వెళ్తుందా, ఈసారి మిస్ ఫీల్డ్. క్యాచ్ డ్రాప్ చేశారు. చాలా అద్భుతంగా ఫీలింగ్ చేశాడు. తర్వాత 4 వెళ్ళే బాల్ని ఆపాడు. వికెట్ మిస్. మంచి క్యాచ్ అయ్యేది కానీ ఫీలర్ తీసుకోలేకపోయాడు. మరొక మంచి బాల్ కరీముల్లా బాయ్. మంచి కంబ్యాక్ కానీ ఓవర్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరొక షాట్కి ప్రయత్నం, నేరుగా కీపర్ చేతికి వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్కి 18 పరుగులు 1 వికెట్. రెండో ఓవర్ మరో అద్భుతమైన బౌలర్ నుంచి. మరో మంచి బాల్. మరో కట్ షాట్కి ప్రయత్నం, నేరుగా ఫీల్డర్ చేతికి. మంచి కంబ్యాక్ ఈ ఓవర్. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మంచి షాట్ సునీల్ నుంచి 4. మరొక 4. మరొక షాట్కి ప్రయత్నం, ఈసారి అద్భుతమైన బాల్. మరొక షాట్ సునీల్ నుంచి, మళ్ళా వెనక్కి 4. మరొక బౌండరీ. మరొక వైట్ బాల్ కరీముల్లా బాయ్ నుంచి. 3వ ఓవర్ మొదటి బంతి. మరొక మంచి బాల్ కానీ వైట్. చాలా అద్భుతమైన షాట్ పులి నుంచి. అయ్యో, మంచి షాటే కొట్టాడు కానీ అది రాయి దగ్గర ఎక్కడ ఆగిపోయింది, లేకుంటే బౌండరీ దొరికేది పులికి. మంచి షాట్ మిస్, రాయి తగిలి బౌండరీ ఆగిపోయింది. మరో షాట్ సునీల్ నుంచి, గాల్లోకి బంతి 4 వెళ్తుందా లేదు. మంచి ఫీల్డింగ్. మంచి ఫీల్డింగ్ ఫీలర్ నుంచి. ఒక షాట్కి ప్రయత్నం, నేరుగా ఫీలర్ చేతికి. ఈ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కరీముల్లా బాయ్. మొదటి ఓవర్లో సరిగా బౌలింగ్ చేయలేకపోయారు. సునీల్ని కష్టపెట్టిస్తా ఉన్నాడు ఈ ఓవర్లో. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.
మరో మంచి బాల్ కరీముల్లా బాయ్. ఈ ఓవర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరొక షాట్ సునీల్ నుంచి కవర్స్ మీదగా. అద్భుతమైన ఫీల్డర్, అద్భుతంగా ఆడారండి. మంచి ఫీల్డింగ్. లేకుండా 4 వెళ్ళే ఛాన్స్ ఉంది. టీం కోసం ఒక 3 పరుగులు సేవ్ చేశాడు. మరొక షాట్కి ప్రయత్నం. ఈసారి అఖిల్ చేతికి వెళ్తుందా లేదా? అద్భుతమైన క్యాచ్ అఖిల్ రెడ్డి, సూపర్ క్యాచ్. బ్యాటింగ్లోకి హబీబ్. చాలా అద్భుతమైన బాల్, మంచి బాల్. మరొక వైట్ బాల్. ఈసారి మంచి బాల్ కానీ అన్రమ్. ఒక్క రన్ హబీబ్కి. బ్యాటింగ్లోకి నసీర్ అలియాస్ పులి. పులి ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి బౌలర్ని. ఈసారి షాట్ కొట్టే ప్రయత్నం పులి కానీ డాట్ బాల్. మరో వైట్ బాల్. మంచి బౌలింగ్ వేసేటప్పుడు ఇలాంటి చెడ్డ బాల్ వేసి అనవసరంగా బ్యాట్స్మెన్ని ఊపు వచ్చినట్టే అనిపిస్తుంది. అది అలాంటి బాల్ వేస్తుంటే షూట్ అయ్యి ఉంటే అది మ్యాక్సిమం అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఓవర్ త్రో వేయడం వల్ల ఈ ఒక్క పరుగు, మరొక 4 రన్లు, 5 రన్లు అదనపు పరుగులు లభించాయి హ్యాపీ క్రికెట్ టీంకి. హబీబ్కి మరొక మంచి యార్కర్ బాల్ కానీ అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు హబీబ్. ఓవర్. వైడ్ బాల్ కానీ సునాయాసంగా ఒక సింగిల్. హబీబ్కి మరో ఫుల్ టాస్ బాల్, సునాయాసంగా సింగిల్. మంచి సింగిల్స్. ఇలా చిన్నగా సింగిల్స్ రొటేట్ చేసిన చాలండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం 95 బాళ్ళకి 76 పరుగులు మాత్రమే కావాలి. చాలా అద్భుతంగా బాల్ వేశాడు. చాలా మంచి బాల్. నేరుగా ఫీల్డర్ చేతికి, ఎటువంటి పరుగు రాలేదు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడండి. ఈ ఓవర్లో ఒక వైడ్, ఒక సింగిల్, మిగతా అన్ని డట్ బాల్స్. నసీర్ గట్టి కొట్టే ప్రయత్నం, నేరుగా కరీముల్లా బాయ్ చేతికి, ఎటువంటి పరుగు లభించలేదు. నసీర్ బ్యాట్ మార్పు, ఎందుకంటే ఆయనకి షాట్స్ మిస్ అవుతున్నాయి. బ్యాట్ మార్చిన నసీర్. మరొక షాట్కి ప్రయత్నం నసీర్. 2 పరుగులు సునాయాసంగా తీసుకున్న బ్యాట్స్మెన్స్. వాట్ ఏ షాట్ నసీర్, అద్భుతమైన షాట్, చాలా అద్భుతమైన షాట్ కొట్టాడు నసీర్. అంత పెద్ద షాట్ నసీర్, నేను ఇది మొదటిసారి చూడడం అండి. చాలా అద్భుతమైన దెబ్బ.
వాట్ ఎ సిక్స్ నసీర్. బ్యాట్ మార్చిన రెండో బంతికే 6 కొట్టిన నసీర్. అబ్బాయి కరీముల్లాబాయ్ బౌలింగ్. ఇతను 2 ఓవర్లకు 24 పరుగులు ఇచ్చారు. అబ్బా హబీబ్కి అది చాలా స్ట్రాంగ్ జోన్. చాలా అద్భుతమైన షాట్ హబీబ్. 6 రన్లు హబీబ్ ఖాతాలోకి. మంచి షాట్. వాట్ ఎ షాట్. ఆడ అవుట్ఫీల్డ్ సరిగా లేనందువల్ల బౌండరీ లభించింది, లేకుంటే నేరుగా ఫీల్డర్ చేతికే వెళ్ళేది. హబీబ్ మరొక షాట్. 6 రన్స్. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న హబీబ్. మరొక షాట్ హబీబ్ నుంచి. అయ్యో బ్యాడ్ లాక్. ఇది రెడ్ బాల్, ఎందుకంటే అది పైన వైర్కి తగిలింది. కరీముల్లాబాయ్కి ఇది మ్యాచ్ బ్యాట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అతను మొదటి ఓవర్లోనే ఎక్కువ స్కోర్ చేశారు. కానీ ఈ ఓవర్లో అధికమైన స్కోర్ లభించింది. ఈ ఓవర్లో కూడా చాలా ఇచ్చేసాడు. ఆయన ఇప్పటికే 3 ఓవర్లకు 41 పరుగులు ఇచ్చేసాడు. ఇంకా 3 ఓవర్లు కాలేదండి, 3 బాల్ ఉన్నాయి. ఇంకా మరొక క్యాచ్ అయ్యే ఛాన్స్, కానీ ఫీల్డర్ మిస్ చేశాడండి. అది బౌండరీ వెళ్ళిపోయింది. అది 6. అది క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కరీముల్లాబాయ్కి 1 వికెట్ దొరికేది, కానీ ఫీల్డర్ ముందుకు ఉండడంతో బాల్ తలపై నుంచి వెళ్ళిపోయింది. ఈసారి మళ్ళీ కొట్టే ప్రయత్నం, గాల్లోకి బంతి, కానీ అక్కడ ఫీల్డర్స్ ఎవరు లేరు. మొత్తానికి సేవ్ అయిన హబీబ్. నసీర్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మంచి షాట్. 6 తరలించాడు ఇందాక బంతి. మరొక పాయింట్ మీద కొట్టే ప్రయత్నం, కానీ డాట్ బాల్. 6 ఓవర్లకు 74 పరుగులు, 2 వికెట్లు. హ్యాపీ క్రికెట్. మంచి స్ట్రైక్ రైట్తో బ్యాటింగ్ ఆడుతున్న హబీబ్ 9 బాళ్ళకి 23 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు. 11 బాళ్ళకి 15 పరుగులు. నసీర్ 1 6తో గురూజ్లో ఉన్నాడు. ప్రషు నెక్స్ట్ బౌలర్. ఫీలింగ్ సెట్ చేస్తుండగా బౌలర్ బాల్ వేసే ప్రయత్నం, కానీ కెప్టెన్ హ్యాపీ. చాలా అద్భుతమైన బాల్. స్లో బాల్. హబీబ్ని తెగమక పెట్టాడు బాల్ తోటి. ప్రషు ఒక అద్భుతమైన బాల్ వేశాడు మొదటి ఓవర్లోనే. స్లో బాల్. ఈసారి 1 చేత్తో కొట్టేశాడు. 4 వెళ్ళిపోయింది. మరొక 4 లభించింది హ్యాపీ క్రికెట్ టీంకి. ఇంకా 42 పరుగులు కావాలి 82 బాళ్ళకి. మరొక స్లో బాల్ బౌలర్ నుంచి. బ్యాట్స్మెన్ని తిక్కుమక్క పెడుతున్నాడు బాల్. ఒక బాల్ ఫేస్, ఒక బాల్ స్లోవర్. ఏది కట్టేస్తున్నాడు, ఏది ఫేస్ వేస్తున్నాడు అర్థం కావట్లేదు బ్యాట్స్మెన్కి. చాలా సునాయాసంగా
ఒక సింగిల్. మరొక ఓవర్ త్రో, 4 వెళ్ళిపోయే ఛాన్స్, 4 runs. ఓవర్ త్రో అనే వీళ్ళకి 4 వెళ్ళిపోయింది, 6 పరుగులు లభించాయి. ఏదో బ్యాట్స్మెన్లకి సలహా ఇచ్చి వస్తున్నాడు కెప్టెన్ రేయన్న. ఆయన ఏదో మాట్లాడి వచ్చాడు, ఏం మాట్లాడి వచ్చాడో బ్యాట్స్మెన్కే తెలియాలి. స్కోర్ వచ్చేసింది, మీరు ఎందుకు వికెట్లు ఇస్తారు, వికెట్లు ఇవ్వబాకండి. మరొక స్లో బాల్. ఇతను స్లో బాల్ చాలా అద్భుతంగా వేస్తున్నాడు, కానీ ఇది ఇప్పుడు స్లో బాల్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. ఎందుకంటే స్టార్టింగ్ పవర్ ప్లేలోనే జరిగిపోవాల్సిన డామేజ్ జరిగిపోయింది. అది మరొక డాట్ బాల్, ఎందుకంటే పైకెక్కి కొట్టే ప్రయత్నం. ఏడు ఓవర్లకి 83, 2 వికెట్లు. హబీబ్ 14కి 12. అన్నీనా క్యా హోయా, ఏందరా అమ్మా. 7 ఓవర్లకి 83, 2 వికెట్లు. బౌలింగ్లోకి వాట్ ఏ షాట్ హబీబ్, చాలా అద్భుతమైన షాట్ కొట్టాడండి నసీర్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. 36 పరుగులు కొట్టాలి 77 బాళ్ళకి. హబీబ్ మంచి షాట్, నేరుగా ఫీలర్ చేతికి, అద్భుతమైన క్యాచ్. కానీ 6గా ప్రకటించిన ఫీలర్, ఎందుకంటే అతను బౌండరీ వెనక్కి వెళ్ళి పట్టాడని చెప్పి అతనే ఒప్పుకున్నాడండి. చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు, కానీ అది బౌండరీ. హబీబ్ మరొక 6, అద్భుతమైన బ్యాటింగ్. మరొక షాట్కి ప్రయత్నం, కానీ ఈసారి డట్ బాల్. 30 పరుగులు మాత్రమే కావాలి. చూద్దాం ఏ విధంగా జరగద్దో. మరొక షాట్ హబీబ్ నుంచి. మరొక మంచి రన్నింగ్ హబీబ్ నుంచి, చాలా అద్భుతంగా డబల్లో తీస్తారా. వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు రన్నింగ్లో. ఒక పక్క పులి, ఒక పక్క హబీబ్. వాళ్ళ దగ్గర ఏమాత్రం. మరొక మంచి షాట్ హబీబ్ నుంచి, అద్భుతమైన 6 వెళ్ళిపోయింది. అద్భుతంగా కొట్టాడండి, చాలా అద్భుతమైన షాట్ హబీబ్. గుడ్ బ్యాటింగ్ హబీబ్, సూపర్ బ్యాట్. అబ్బా, కేవలం 18 బంతుల్లో 46 పరుగులు, 4 సిక్స్లు, 3 4లు. 255 స్ట్రైక్లతో ఆడుతున్న హబీబ్ కేవలం 22 పరుగులు 72 బాళ్ళకి, 73 బాళ్ళకి. చూద్దాం ఏ విధంగా జరగద్దో. హబీబ్ మరొక మంచి బాల్, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు బౌలర్. ప్రతి బాల్ కొట్టాలంటే వీలు కాదండి, ఎందుకంటే బౌలర్లు ఉన్నాక కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కొందరు మంచి బౌలర్లు ఉంటారు. 2 ఓవర్లకే
22 కొట్టమని చెప్పి వాళ్ళ కెప్టెన్ వాళ్ళని కోరుతున్నాడు. ఎందుకంటే 2 మీదగా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. మరొక వైడ్ బాల్. ఇలాంటి పరుగులు కూడా చాలా అవసరమని చెప్పుకోవాలి. వాళ్ళకి 2 రేట్ కావాలండి. అవును, ఇప్పుడు ఇంకా 2 రేట్ ఎందుకోసం వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, కావాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మొదటి ప్లేస్కి వెళ్ళడం కోసం ఏమో ప్రయత్నిస్తున్నట్టున్నారు. మంచి 2 రేట్తో ఉన్న GNT టీమ్స్. మరొక వైడ్ బాల్ బౌలర్ నుంచి. చూద్దాం ఏ విధంగా జరగద్దో. మరొక షాట్కి ప్రయత్నం. మంచి షాట్ నసీర్ నుంచి. మరొక మంచి తో ఫీలర్ నుంచి 19 పరుగులు కొట్టాల్సి ఉంది. ఇంకా 71 వాళ్ళకి. అది గట్టి కొట్టే ప్రయత్నం. ఈసారి గాల్లోకి బంతి. ఫీలర్స్ ఎవరు లేరు. మరొక మంచి 4 runs వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. ఇది 3వ బౌండరీ అని చెప్పుకోవాలండి. లేదండి, ఈసారి బౌండరీ పోలేదు. ఈసారి బౌండరీ రాలేదండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే 5 పరుగులు సాధించేశారు బ్యాట్స్మెన్స్. మంచి బ్యాటింగ్ తలరిస్తున్న హబీబ్. బ్యాట్ వద్దు హబీబ్. సూపర్ హబీబ్. మరొక షాట్ బులి నుంచి. అద్భుతమైన షాట్. 4 runs. సూపర్ షాట్. గుడ్ బ్యాటింగ్ హబీబ్. హలో, అయిపోయింది, కొట్టేశారు. మరో అద్భుతమైన రన్నింగ్ నసీర్ నుంచి. మంచి బాల్, ఫుల్ టాస్ బాల్. కొట్టే అవకాశం వచ్చింది కానీ కొట్టే అవకాశాన్ని చేజార్చాడు. ఈసారి పైకి కొట్టాడు కానీ క్యాచ్ అవుట్. ఎక్కడికి రండి. అన్నా 108 ఫోన్ చేయనా అంటున్నా నేను. అదిగో 108 ఫోన్ చేయను. జైర్ బ్రో అదిగో తెచ్చేసాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సుభాన్ భాయ్. వెల్కమ్ సుభాన్ భాయ్. ఈ మ్యాచ్ కోసం కడప నుంచి వచ్చేసాడు. కడపలో మ్యాచ్ కూడా వదిలేసి ఈ మ్యాచ్కి వచ్చాడు ఆయన. అప్రోచ్ టు హబీబ్. స్లో బాల్, గుడ్ సింగిల్. స్లో బాల్ని చాలా చక్కగా సింగిల్ ఆడిన హబీబ్. ఫ్లాష్ మ్యాన్ సుభాన్ భాయ్, న్యూ బ్యాట్స్మెన్. హ్యాపీ క్రికెట్కి చాలా చక్కటి ఆల్రౌండర్ ఇతను. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సుభాన్ భాయ్. బౌలింగ్, గుడ్ బౌలింగ్.
Good shot, good looking shot. Just single run, very good fielding by Akhil. Good looking shot. Good looking shot by Subhan. చక్కటి ఫీల్డింగ్ అండి అఖిల్ ద్వారా. స్లో బాల్ని బాయ్స్ కీపర్ బాయ్స్ ఇంకో రన్ ఇంకో పరుగు ఈజీగా ఉండింది కానీ చేజార్చుకున్నారు. After completion of 10 overs, score moves to 115, loss of 3 wickets. హబీబ్ చాలా మంచిగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. 52 పరుగులు 22 బంతుల్లో. అఖిల్ రెడ్డి గ్రేట్ షాట్, సిక్సర్. హ్యాపీ క్రికెట్ క్లబ్ won the match. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఖలీల్ 6 వికెట్లు తీశాడు. కేపీసీసీ టీం మీద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. సూపర్ బౌలింగ్తో అలరించిన ఖలీల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సూపర్ బౌలింగ్ ఖలీల్, టీం కోసం చాలా అద్భుతంగా బౌలింగ్ చేశావు.